शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వశిష్ఠ మహర్షి చెప్తూ ఈ కార్తీక వ్రతాన్ని ఎవరైతే ఆచరించరో, కార్తీక మాసంలో చేయవలసినటువంటివి ఎవరైతే కొంచెం కూడా చేయరో అటువంటి వాళ్ళు కల్పాంతం వరకు నరక బాధల్ని పొందవలసి వస్తుంది అని చెప్తున్నారు. అంటే కల్పాంతం అంటే ఏంటంటే 4 యుగాల కంటే ఒక కల్పం. అలాగే ఈ కార్తీక మాసంలో 4 రోజులు కూడా తాంబూలాన్ని దానం చేసేటటువంటి వాడు జన్మాంతరంలో వాడు రాజు అవుతాడు. అలాగే కార్తీక మాసంలో 4 రోజులు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ఎవరైతే ఆ శివకేశవుల యొక్క సన్నిధిలో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళందరూ కూడా వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సంతానాన్ని కోరి ఉద్దేశించి చేసేటటువంటి స్నానం కానీ దానము కానీ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క కోరికలని కూడా తీరుతాయంటే సంతానం కూడా కలుగుతుంది. అలాగే హరి సన్నిధిలో అంటే ఆ ఆలయంలో ఎవరైనా సరే దక్షిణ తాంబూల సహితంగా దక్షిణను కూడా ఇచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ సంతానంలో ఎటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ పిల్లల వల్ల విభేదాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ రావు. అలాగే రోగం అనేటటువంటిది రాదు. అలాగే దుర్మరణం అనేటటువంటిది పొందకుండా ఉంటారు అని చెప్తూ ఈరోజు మనకు విశేషించి ఏంటంటే దీపస్తంభ మహిమ గురించి చెప్తున్నారు. జస్ట్ దాని గురించి మాట్లాడడం మళ్ళీ దాని తర్వాత చెప్పుకోలేదు. ఇప్పుడు అటువంటి దీపస్తంభము దాని యొక్క మహిమ ఏమిటి అనేటటువంటిది ఈరోజు అధ్యాయంలో చెప్తున్నారు. ఒక మహాముని, ఆయన పేరు మతంగ మహాముని, ఈ పేరు వినే ఉంటారు కొంతమంది. ఈయన దగ్గర 3 మంది శిష్యులు ప్రశిష్యులు చాలామంది ఉన్నారు. అలాగే చక్కని ఆశ్రమం, వీళ్ళ ఆశ్రమ ప్రాంతంలోనే ఒక చక్కని విష్ణువాలయం కూడా వీళ్ళు నిర్మించుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆ ఆశ్రమంలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వచ్చిన తర్వాత అందరూ కూడా కార్తీక వ్రతాన్ని చేస్తూ కూడా అందరూ కూడా కార్తీక వ్రతంలో చేయవలసినటువంటివన్నీ కూడా చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఆశ్రమవాసులందరూ కూడా తరిస్తూ ఉంటున్నారు. అటువంటి స్థితిలో ఒక రోజున ఈ కార్తీక పౌర్ణమి తిథి వచ్చింది. అంటే రేపనంగా ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని రేపు వచ్చేటటువంటిది కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నాడు దీపస్తంభాన్ని పెట్టడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం తప్పకుండా అటువంటి దీపస్తంభాన్ని పెడతాము అని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఆ దీపస్తంభం కావడం కోసం వీళ్ళు ఏం చేశారంటే కొమ్మలు లేనటువంటి ఒక వృక్షం దగ్గరికి వెళ్ళారు. అంటే ఎండిపోయిన చెట్టు, ఎందుకంటే కొమ్మలు అంటే మళ్ళీ దాని ప్రాణాన్ని తీసినట్టు అవుతుంది. అందుకని కొమ్మలు లేనటువంటి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎండిపోయినటువంటి ఆ చెట్టుని తీసుకొచ్చారు. ఆ చెట్టుని శుభ్రంగా వీళ్ళకి కావలసినట్టుగా ఒక స్తంభంగా చేసుకుని దాన్ని నరికారు. నరికిన తర్వాత దాన్ని ఒక స్తంభంలా తయారు చేసి దాని మీద అనేక రకాలైనటువంటి దీపాలన్నీ కూడా పెట్టారు. దీపాలు పెట్టి పౌర్ణమి రోజున వీళ్ళందరూ కూడా దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత వాళ్ళందరూ కూర్చుని కార్తీక పురాణాన్ని గురించినటువంటి ఆ రోజు చెప్పుకోవాల్సినటువంటి అధ్యాయాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ ఉండగా కార్తీక పురాణాన్ని వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉండగా పెద్ద శబ్దంతో ఏ దీపస్తంభాన్ని అయితే ఈ మునులందరూ కూడా అక్కడ పెట్టారో అది 2 ముక్కలుగా అయిపోయింది. 2 ముక్కలుగా పెద్ద శబ్దంతో అయిపోయి మొత్తం ఒకసారి విడిపోయి అందులోంచి ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక ఆయన ఆ స్తంభం నుంచి బయటకు వచ్చాక బయటికి రాగానే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మనం ఏదో స్తంభం పెట్టాము, ఆ స్తంభం ఇలా అయిపోవటం ఏంటి అంటే మనకి సాధారణంగా ఏంటంటే దీపం కానీ ఏదైనా పెడితే అది ఆరిపోయిన అయితే కానీ ఒక అశుభం కింద మనం భావిస్తాం. అలా పెట్టినటువంటి స్తంభం అంతా విరిగిపోయింది. దానిలోంచి మనిషి వచ్చాడు ఏమిటని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ అసలు నువ్వెవరు, ఆ స్తంభం ఎలా విరిగిపోయింది, నువ్వెలా వచ్చావు చెప్పబోయా అని చెప్పి అడిగితే ఆయన వీళ్ళందరికీ నమస్కరించి ఆయన ఏం చెప్పాడంటే, మహానుభావ, నేను ఈ స్తంభం నుంచి బయటకు వచ్చాను. ఈ స్తంభం విరిగిపోవడానికి కారణం నేనే.
కానీ ఇప్పుడు నాకు గత స్మృతి అంతా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అది వరకు స్తంభాన్ని కూడా నేను అంటే ఒక దీపస్తంభంలాగా ఒక కొయ్యలాగా పడున్నా నేను ఇప్పటిదాకా. పడున్నటువంటి వాడిని నాకు మరి ఈ రకంగా నేను మారిపోయాను. ఈ రకంగా మానవ రూపాన్ని నేను పొందాను. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నాకు పూర్వజన్మ స్మృతి అంతా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. పూర్వజన్మలో నేను ఒక రాజుగా ఉన్నప్పుడు నా దగ్గర బోళ్ళని సంపదలు ఉన్నాయి, చక్కని రాజ్యం ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అయితే నేను మాత్రం చాలా మూర్ఖంగా చాలా దుష్టంగా ప్రవర్తించేవాడిని. ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే కనుక వాడికి నా ఇష్టం వచ్చినటువంటి శిక్షలు వేసేవాడిని. అంటే న్యాయము ధర్మం ఇంకా ఏమి చూసేవాడిని కాదు. నా మనసుకి ఏది తోస్తే అదే న్యాయం, అదే ధర్మం, అలా చేసేవాడిని. అలాగే నేను ఇప్పుడు కూడా నా రాజ్యంలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరిని కూడా నేను గౌరవించలేదు. ఎప్పుడు కూడా సత్రాలు కట్టించడం కానీ, ఎవరికైనా భోజనాలు పెట్టడం కానీ ఇలాంటి పనులు ఏ రోజు చేయలేదు. ఏ రోజు కూడా నా అంతటా నేను ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీర్థయాత్రకు పోలేదు. నాకున్నటువంటి సొమ్ములో ఏమాత్రం దానం చేయలేదు. ఇంకా నేను వీలైనంత వరకు ఎవరి దగ్గరైనా ఏదైనా లాక్కోవాలని చెప్పి ప్రయత్నించాను. అందువల్ల నేను నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా సరైనటువంటి ఒక దానం కానీ ధర్మం కానీ ఇవన్నీ చేయలేదు. నీతి కానీ సత్యము కానీ ధర్మం కానీ వీటన్నింటినీ ఇప్పుడు కూడా పాటించలేదు. అలాగే ఎవరైనా బ్రాహ్మణులు కానీ పెద్దలు కానీ ఎవరైనా నమస్కారం చేస్తే నేను ప్రతి నమస్కారం అయినా చేసేవాడిని కాదు. నేను రాజునని చెప్పి వాళ్ళకి నమస్కారం కూడా పెట్టేవాడిని కాదు. అలాగే నేను దేవుడు అంటే పెద్దగా నమ్మేవాడిని కాదు, పెద్ద ఆరాధించేవాడిని కాదు. అంతేకాకుండా వేదాలని కానీ ఈ వేదోత్తములు కానీ వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉండేవాడిని. వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ ఉండేవాడిని. అలాగే నేను ఇప్పుడు కూడా దానం లేదని కూడా చెప్పాను. అంతేకాదు ఎవరైనా కనుక నన్ను యాచించడానికి వస్తే కనుక వాళ్ళని కూడా నేను తీసుకెళ్ళి ఒక్కోసారి శిక్షలు వేసేవాడిని. అలాగే బ్రాహ్మణులు ఎవరైనా వాళ్ళకి దానం చేస్తే అంటే కొంతమంది ధనవంతులు కానీ జమీందారులు కానీ ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఒక అగ్రహారమును లేదంటే ఒక ఊరు ఇవ్వటం అలాంటివి ఏమైనా చేస్తే కనుక వాళ్ళవి కూడా నేను లాక్కునేవాడిని. సో ఇలా చాలా దుష్కృత్యాలు చేశాను నేను. చేసిన తర్వాత చచ్చిపోయాను. తర్వాత ఎన్ని బతుకులు బతికాడు, ఎన్ని జన్మలు ఎత్తాడనేది చెప్తున్నాడండి. 52,000 సార్లు కుక్కగా పుట్టాట, 10,000 సార్లు కాకిగా పుట్టాట, తర్వాత 10,000 సార్లు మళ్ళీ కాకిగా పుట్టిన తర్వాత 10,000 సార్లు తొండగా పుట్టాట, తర్వాత 10,000 సార్లు మళ్ళీ పురుగుగా పుట్టాట, ఆ తర్వాత 1,00,00,000 సార్లు వృక్షంగా పుట్టాట. చివరికి ఇప్పుడు వృక్షంగా పుట్టానే కానీ కొమ్మలు ఆకులు లేనటువంటి వృక్షంగా మిగిలిపోయాను. ఒక మోడులాగా మొద్దులాగా మిగిలిపోయి నేను ఇక్కడ పడున్నాను. మీరు నన్ను దాని తర్వాత తీసుకొచ్చి దీపస్తంభంలాగా పెట్టారు. మీరు బహుశా అలా చేయటం వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ ఇలా నేను నా రూపంతో యథారూపంతో వచ్చాను. నేను రాజుగా ఉన్నప్పుడు ఈ రూపంలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఈ రూపంలో వచ్చాను. కానీ ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమిటో అవన్నీ నాకు తెలియదు. జరిగింది మాత్రం ఇది ఇంతవరకు నాకు తెలుసు. అందువల్ల ఇది ఎందుకని ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని పెద్దలైనటువంటి మీరే చెప్పాలి. మీ దర్శన భాగ్యంతో నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అన్న తర్వాత ఇప్పుడు మునీశ్వరులందరూ కూడా ఆలోచనలు పడ్డారట. ఈయన ఈ మాట అన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆలోచనలు పడి కార్తీక మాసాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాము, దానికి వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, దానివల్ల వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్పగా ఉంటాయని చెప్పి మనం పురాణాన్ని చెప్పుకుంటాం. కానీ మనకు అనుభవిక్యం కాలేదు ఇంతవరకు, మనకి ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది యథార్థం తెలుస్తుంది. మన కంటి ముందు జరిగినటువంటి ఒక సంఘటన ఇది. దీపస్తంభంగా పెట్టినటువంటి వాడు మానవ రూపంలో వచ్చేసాడు. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి స్తంభదీపం ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఎందుకు పనికిరాని మోడు ఒక ముద్దే దీనిలోంచి విమోచనాన్ని పొందింది, ముక్తిని పొందింది, ఈ రకంగా మన ముందర నిలబడి ఉన్నది. అందువల్ల దయాళుడైనటువంటి ఆ హరి ఎవరైతే ఉన్నారో ఆయన అనుకోవాలి కానీ దేనికైనా అనుగ్రహాన్ని ప్రసాదించగలడు. ఓ చెట్టుకైనా మానుకైనా మొక్కకైనా రాయికైనా రప్పకైనా దేనికైనా ఆయన అనుగ్రహం కనుక ఉంటే కనుక ఏదైనా కూడా గొప్పగా మారగలదు అని చెప్పి ఆ ముళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు అప్పుడే వచ్చినట్టు పురుష రూపాన్ని ధరించినటువంటి ఈయన మళ్ళీ అడుగుతున్నట్ట,
మహానుభావ, మీరేవో చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నారు, వాటి గురించి నాకు తెలియదు. కానీ అసలు మోక్షం అనేటటువంటిది దేనివల్ల కలుగుతుంది? మనిషి అనేటటువంటి వాడు ఏ కర్మ చేత బద్ధుడైపోతాడు అంటే బంధించబడతాడు. అలా బంధించబడినటువంటి వాడు దేనివలన మళ్ళీ ముక్తుడవుతాడు, అంటే విముక్తిని పొందుతాడు. దేనివల్ల బంధించబడతాడు, దేనివల్ల ముక్తిని పొందుతాడు, దేనివల్ల మోక్షం వస్తుంది. అలాగే అసలు ఆ మోక్షానికి కారణమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది అసలు ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నాకు తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుల్లో గొప్పవాడైనటువంటి ఆంగీరస ముని అనేటటువంటి ఆయన ఇతను అడిగినటువంటి దానికి సమాధానం చెప్తున్నాడు. అదేదో రేపు అధ్యాయంలో వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.